నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. లాస్ట్ టైం మా ఎన్నికలు జరిగినప్పుడు ఒక సాధారణ ఎన్నికలను తలపించేలా, యాక్చువల్గా అంతకు మించి అన్నట్టు మా ఎలక్షన్స్ నడిచాయి, మనం చూసాం. అయితే కొన్ని ప్రామిసెస్ చేసి మంచు విష్ణు గారు ఆ పదవి అలంకరించారనే చెప్పచ్చు. ఎప్పటి నుంచో ఇన్ని ఫండ్స్ వచ్చినా సరే ఆ ఫండ్స్ అన్ని ఎక్కడికి వెళ్ళాయి, అట్లీస్ట్ ఒక బిల్డింగ్ కూడా కట్టలేకపోయారు అనేది ప్రధాన ఆరోపణ ఆ రోజుల్లో. సో ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత మా అసోసియేషన్కి సంబంధించి ఒక పెద్ద బిల్డింగ్ మేము కట్టిస్తాము మా ఆధ్వర్యంలో అంటూ మంచు విష్ణు గారు అప్పుడు ప్రామిస్ చేశారు కదా. ఇప్పుడు ఆ మాట దాటేసినట్లుగా, లేకపోతే ఆ మాట ఇప్పుడు మేము కట్టలేమన్నట్లుగా మంచు విష్ణు గారు మాట్లాడుతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజంగానే అన్నారా? యాక్చువల్గా ఫస్ట్ ఎలక్షన్స్ ముందు ఆయన ఏమన్నాడంటే, మా బిల్డింగ్ గురించి మీరు వదిలేయండి, ఏం పర్లే, అది నేను నా సొంత డబ్బుతో నేను నిర్మిస్తా, సో బిల్డింగ్ గురించి క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, ఫుల్ స్టాప్ పెట్టేయండి, నేను నిర్మిస్తా అని చెప్పా. దీన్ని పక్కన పెట్టేసేయండి, మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆయన చేశాడు. ఆ తర్వాత ఎలక్షన్ టైంలో ఎంత గొడవ అయిందో మనకు తెలుసు. ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణు అనుకున్నాం. ప్రకాష్ రాజ్ గారికి చిరంజీవి వర్గం సపోర్ట్ చేసింది, విష్ణుకి మోహన్ బాబు సపోర్ట్ ఉన్నప్పటికీ ఆ నరేష్ మిగతా వాళ్ళు ఏవేవో చేశారు. ఇవన్నీ మనం చూసాం. ఎలక్షన్ టైంలో కూడా వీళ్ళు నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, నన్ను గిచ్చారు, నన్ను తల పీకారు అని చెప్పేసి కొరికారు అని కూడా హేమ లాంటి వాళ్ళు, ఇలాంటివి కూడా వచ్చాయి. ఈ వ్యవహారాలన్నీ పక్కన పెట్టేస్తే మా బిల్డింగ్ ఏది అని అడిగారు. అప్పుడు ఏం చెప్పారు విష్ణు అంటే, గెలిచిన తర్వాత నేను ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఈ ప్రణాళిక ఏంటంటే, ప్రజెంట్ ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఫిలిం ఛాంబర్, అది మొత్తం కూలగొట్టేసేయాలి. మొత్తం నీట్గా కూలగొట్టేసి ఒక పెద్ద కాంప్లెక్స్ కడతాం. ఆ కాంప్లెక్స్లో ఒక ఫ్లోర్ మొత్తం మా బిల్డింగ్, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇది నా ప్లాన్, ఎలా ఉంది అని అడిగారు. ఏమంటారు, ఫిలిం ఛాంబర్స్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, ఇంకేదో కౌన్సిల్ ఉంది, కొన్ని కింద కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, ఒక హోటల్ కూడా ఉంది, ఏటీఎంలు ఉన్నాయి, బ్యాంక్, ఇన్ని ఉన్నాయి. నువ్వు అదంతా నీట్గా దున్నేసి కొత్తగా ఏదో ఈఫిల్ టవర్ కడతామంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అందరూ ఒక మాట మీద ఉంటే అసలు దానికి ఎంత టైం పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అయ్యే పనే. నీ వ్యవధి ఎంత? నీ పదవీ కాలం 2 ఏళ్ళు. 2 ఏళ్లలో నువ్వు అసలు ఇది సాధ్యమయ్యే పనే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకో వాదన ఏంటంటే, మా సభ్యుల్లో మొత్తం మహా అయితే 700 చిల్లర మంది, అంటే యాక్టివ్గా కనబడేవాళ్ళు, కనబడని వాళ్ళు 900 అటు ఇటు ఉన్నా, కనీసం కనిపించే వాళ్ళు 700 మంది అటు ఇటు ఉన్నారు. దాంట్లో ఏదైనా మీటింగ్ పెడితే హాజరయ్యే వాళ్ళు పట్టుమని 20 మంది కూడా ఉండరు. మహా అయితే వీళ్ళ ప్యానెల్ మెంబర్స్ 20 మంది. సో ఈ 20 మంది వచ్చి కూర్చొని పెట్టే అద్భుతమైన సమావేశానికి ఓ తాజ్మహల్ అవసరమా, ఓ బుర్జు దుబాయ్ అవసరమా, అదేదో ఇంకేదో చేస్తే పేద ఆర్టిస్టులకు ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా ఇంకొక వాదన. సో ఈ వాదనలన్నీ పక్కన పెట్టేస్తే విష్ణు ఏం చెప్పాడంటే, ఇప్పట్లో అయ్యే పని కాదండి ఇది, నేను అనుకున్నాను, చాలా బాగా ప్లాన్ చేసుకున్నాను, కానీ ఇదేదో అయ్యేటట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు, ఏదో వదిలేద్దాం అంతే, లైట్, ఆ రకంగా అయిపోయింది. అంటే ఏంటి, ఇప్పుడు పదవి కాలం ముగిసే టైం వచ్చింది, ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 4 అటు ఇటు అయితే అయిపోతుంది. మొత్తానికి ఒక ఫేక్ ప్రామిస్ చేసి నువ్వైతే గెలిచావు. అండ్ నేను నిలబడ్డానంటే ఓడిపోకూడదు, నేనే గెలవాలి అనే పంతంతో నువ్వు గెలిచేసావు. సో యు ఆర్ ఆల్రెడీ సక్సీడెడ్. నువ్వు అనుకున్నది నువ్వు చేసేసావు, నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయిపోయావు. సో ఇప్పుడు నీకు అది మా బిల్డింగ్ ఉంటేంత, లేకపోతే అంటే ఆ టైంలో నువ్వు ఒక ఈగోకి వెళ్ళావు. నేను నిలబడ్డ తర్వాత, మా నాన్నగారు పేరు చెప్పిన తర్వాత, చిరంజీవి గారు అవతల వ్యక్తికి సపోర్ట్ చేసిన తర్వాత, నేను గెలవకపోతే అసలు వేస్ట్ అనేలాగా ఒక అహం గెలిచింది. ఓవరాల్గా అవతల ప్యానెల్ వాళ్ళు ఓడిపోయారు. కానీ గెలిచిన అతను ఫేక్ ప్రామిస్ చేసి గెలిచాడు. ఎవరికి ఏం చేసింది లేదు, ఒరిగిందేం లేదు. మా అయితే వచ్చిన తర్వాత. అండ్ ఇంకొకటి, ఆ మధ్యకాలంలో ఒక చిన్న ఇష్యూ అయింది. వీళ్ళు ఏం చేశారంటే, ఒక ప్రముఖ హీరో జూబ్లీ హిల్స్లో ఒక 18 ఆఫీస్లో పెట్టి
నన్ను పనిగట్టుకొని ట్రోల్ చేస్తున్నాడు, నా ఇమేజ్ డ్యామేజ్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి ఒక అలిగేషన్ పాస్ చేశాడు. అండ్ ఆయన ఎవరు అంటే అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం ఏంటి? ఓ పేరు నేను చెబుతా, 20కి చెప్తా, సరే 20 వచ్చింది, చెప్పు. 1 వీక్ తర్వాత చెప్తా, 1 వీక్ అయింది, నువ్వు చెప్పు. నేను చెప్పాల్సిన అవసరం ఏందో అందరికీ తెలిసిన విషయమే అని వెళ్ళిపోయాడు. అందులో విషయం ఏముందో ఎవరికీ అర్థం కాల. కాకపోతే నేను ఒక వర్గాన్ని టార్గెట్ చేశాడని చెప్పేసి ఈయనని చాలామంది మళ్ళీ ట్రోల్ చేశాడు. ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిచి, యూట్యూబ్ వాళ్ళని పిలిచి కూడా మీటింగ్ పెట్టుకున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. ఆ మీటింగ్కి ముందు ఏం జరిగిందంటే, ఈయన గెలిచిన తర్వాత ఒక 7 నెలలో 6 నెలలో గాయబ్. వాళ్ళ ఇంట్లో పనిచేసే నాగశ్రీను అనే ఒక మేకప్ ఆర్టిస్ట్, ఆయనకి ఏదో చిన్న ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం ఉందంటే ఒక అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయనకి ఏదో లవ్ అఫేర్. ఆ విషయం వాళ్ళకి తెలిసి పెద్దయిన మందలు ఇచ్చాడు. ఏరా ఇలా చేసావంట, తప్పు కదా, మోకాళ్ళ మీద నిల్చో అని. నువ్వేంటి నాకు శిక్ష చేసేదని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. పెద్ద ఆయన ఆజ్ఞని ధిక్కరించాడు అని చెప్పేసి ఒక అభియోగం. ఇంత పని చేస్తాడా, మా నాన్న మోకాల మీద కూర్చొని నువ్వు కూర్చోవా, ఉండు నీ పని చెప్తా అని చెప్పేసి, నువ్వు నా దగ్గర నుంచి కత్తెర, ఆ గీకేది, బ్లేడు, ఇవన్నీ దొంగతనం చేసావు, వాటి విలువ ఒక 5 లక్షలు అని చెప్పి జూబ్లీ హిల్స్లో కంప్లైంట్ ఇచ్చాడు. అది తర్వాత మీడియా ఇంటర్ఫియర్ అయిన తర్వాత, నిన్న డింపుల్ హైతి కేసు లాగా ఇంటర్ఫియర్ అయిన తర్వాత ఈయన తప్పేం లేదు, ఆయనది తప్పని తెలిసింది. ఆ తర్వాత నాయి బ్రాహ్మణ సంఘాలు అండ్ ఆ అబ్బాయి తరఫున వాళ్ళు అందరూ కూడా ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసి, మీరు మమ్మల్ని కించపరిచారు, సమాధానం చెప్పాలి అంటే కూడా వెళ్ళిపోయారు అజ్ఞాతంలోకి. ఎప్పుడో తర్వాత దీపావళి పుణ్యాన జిన్నా అనే ఒక అందమైన సినిమా, ఆయన నటించిన సినిమా, దాని ప్రమోషన్స్ కారణంగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ ట్రోల్స్ గురించి స్పందించాడు. తర్వాత అప్పుడు మా అధ్యక్షుడిగా 3వసారి మాట్లాడాడు. ఏమని? ఎవరికైనా చిన్న ఇష్యూలు ఉంటే ఇక్కడే మన బిల్డింగ్లో పరిష్కరించుకోవాలి, మీరు బయటికి వెళ్ళి కనుక పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఏది పడితే అది మాట్లాడితే మీ సభ్యత్వం క్యాన్సల్ అని చెప్పేశాడు. అది చెప్పిన వారానికే ఈయననే బయటకు వచ్చి, నన్ను ఒక హీరో ఇట్లా అన్నాడు, నన్ను గిల్లాడు, నన్ను గిచ్చాడు అని చెప్పాడు. అది కూడా చూసాం మనం. అప్పుడు ఏమైందంటే, మరి నీ సభ్యత్వం క్యాన్సిల్ చేయాలిగా, నువ్వు చేసింది అదే పని కదా అనే టైంలో అది కూడా ఎవడు పట్టించుకోలేదు. అట్లా సాగింది. మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడే మొన్న కరాటే కళ్యాణికి షోకాజ్ నోటులు ఇచ్చేసి ఆమెని బహిష్కరించడం జరిగింది. ఇప్పుడు అంటే ఆయన బయటికి వచ్చాడు. యాక్చువల్గా ఈయన బయటికి రాలే ఇప్పటి వరకు. కరాటే కళ్యాణికి షోకాజ్ నోటులు ఇచ్చిన తర్వాత ఈమె ఫైట్ చేస్తుంది. నేను ఇండస్ట్రీకి అది చేశాను, ఇది చేశారు, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, వీళ్ళు నన్ను గెంటేశారు, మెడబట్టి గెంటేశారు, హౌ డేర్ యూ అని చెప్పి ఇప్పుడు ఫైట్ చేసే టైంలో విష్ణు కూడా కనబడుతున్నాడు. కానీ 10 మంది ఊరికే ఇలా గోకారు, నువ్వు అదేదో కడతానన్నావు కదా, ఏమైంది అని. అదే ఇప్పట్లో అది సాధ్యమయ్యే పని కాదండి అన్నాడు. సో అసలు విషయం ఇక్కడికి వచ్చింది. సో ఫైనల్ అయితే మాత్రం ఇప్పుడు మా బిల్డింగ్ కట్టడం అనేది మాత్రం కష్టమే అని విష్ణు గారు చెప్పేసినట్టే. ఎందుకంటే ఈవెన్ సేఫ్ గేమ్, ఆయన పదవి కాలం కూడా పూర్తయిపోయింది, ఇంకెప్పుడు కడతాడు? ఓకే, ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.